Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. సగ్గుబియ్యంతో బోండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 3 గంటలు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం, ఇవి కూడా పెసరపప్పు కూడా ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. అల్లం, పండు మిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, ఎర్రగడ్డ ముక్కలు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో పండుమిరపకాయలు, ఒక 2 అల్లం ముక్కలు వేసుకోవాలి. మిక్సీ జార్కి మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. నీళ్లు ఒక్క చుక్క కూడా వేయకండి. తరువాత మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంలో నీళ్లు లేకుండా తీసేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఎర్రగడ్డ ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలిసేటట్లు మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి తవా పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక చూడండి, టెస్ట్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిందో లేదో. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న బోండాల సైజులో స్పూన్తో వేసుకోవచ్చు. మీరు చేత్తో వేసుకోవాలంటే వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నెమ్మదిగా వేయించుకుంటే ఇలా పైకి పొంగుతాయి అవి. తర్వాత మరోవైపుకి తిప్పుకొని బాగా కాలేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిల్ని ఒక పేపర్ టవల్లోకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోండి. మరీ హైలో ఉంచారంటే మాడిపోతాయి. సిమ్లో ఉంచితే అంతగా మనకి పొంగవవి. అందుకోసం మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోండి. వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.
Thank you for watching and please subscribe to my channel and see you in my next video.